ఈ జీవిత కాలం అంతలో ఈ దేహంలో మనం నివసిస్తామని, ప్రభువుకి దూరంగా ఉంటామని మనకు అర్థమైనా గాని దేవుడు ఏమంటున్నాడంటే, నాకు దేవుడు ఉన్నాడని ధైర్యముగా ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ కూడా ధైర్యము గలవారమై ఉన్నవారులాగా జీవించాలంట. ఇప్పుడున్న పరిస్థితిలో నీ చుట్టూ నీకున్న పరిస్థితిని బట్టి నీకున్న ద్వారములన్నీ మూసిపోయి అనుకో, నీ దేహమును బట్టి నువ్వు జీవిస్తున్నావు, ఇక నన్ను కాపాడేవాడు ఎవడు, నన్ను ఒడ్డును పడేస్తాడని నువ్వు అలాంటి ఒక ఆశ కలిగి తేరి చూస్తూ దేవుడిని కనుక ఎదురు చూసావనుకో, దేవుడు అంటున్నాడు, ధైర్యము గలవారమై ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన సువార్తను ప్రకటించాడు. ఈ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఎలా రావాలి? ఆత్మతో రావాలి. మంచి కన్నా ఈ దేహంలో నుంచి జరిగే క్రియలంతా కూడా చెడ్డవే. సో ఈ దేహంలో ఎటు చూసినా గానీ చెడే జరుగుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడంటే, నా ఆత్మగా నువ్వు బయటికి వచ్చా అంటున్నాడు. ఈ దేహమును విడిచి బయటకు వచ్చా అంటున్నాడు. ఈ దేహంలో నువ్వు బయటకు వచ్చినప్పుడే నీ దేహంలో నుంచి ఎటువంటి తప్పు కూడా జరగదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బయటకు వచ్చా అంటున్నాడు.